నమస్కారం గురుగారు. నమస్కారమ్మా. గురుగారు, సొంతిల్లు ఎవరైతే కొనుక్కుందామని ప్రయత్నిస్తున్నారో, కట్టుకుందామని ప్రయత్నిస్తున్నారో వాళ్ళ సొంతింటి కళ తొందరగా నెరవేరాలంటే ఏమైనా మంచి రెమెడీ చెప్తారా? ఉన్నాయమ్మా, కానీ జనాలకి నమ్మకం ఉండట్లేదు వాటి మీద. మీరు చెప్తే నమ్మకం వస్తుంది గురుగారు. వెంకటేశ్వర సుప్రభాతంలో ఒక శ్లోకం ఉంది. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యాం ఆఖ్యాం తదీయ వసతే అనిశం వదంతి శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. నీ ఇంటికి పేర్లయ్యా ఇవన్నీ కూడాను. ఇలా నూరారా పిలుస్తున్నానయ్యా, లేవయ్యా బాబు అంటే నాకు ఇల్లు సమాధి పెట్టండి. ఇది చదివితే ఖచ్చితంగా మళ్ళీ చెప్పక్కర్లేదు, గుర్తుపట్టేశారు. ఇది బహుశా 17-13 శ్లోకం. శ్రీశేషశైల కాదు, అది శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి 7 కొండలు పేర్లు తలుచుకుంటున్నానయ్యా. అంటే నువ్వు ఎక్కడో ఉన్నవాడి మాత్రం ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకుంటావా? మాకు మాత్రం ఏమిటయ్యా ఇది? వేళాకోళం చేస్తున్నాడు ఆయన ప్రతివాద భయంకర అన్నం స్వామివారు. అదనమాట. కానీ ఇంకో శ్లోకం చెప్తాను, అది అందమైన శ్లోకం. ఇది నారద పురాణంలో ఉంది. ఏ దేవుని పూజ చేయాలండి చెప్తే పడి నవ్వుతారేమో మీరు. కంగారు పడకండి. ఒక కొత్త ఇటుక తెచ్చుకోండి. కొత్త ఇటుక శుభ్రంగా నీళ్ళలో కడిగి పసుపుతో తుడిచి కుంకం బొట్టు పెట్టి తమలపాకు మీద కానీ తామరాకు మీద కానీ పెట్టుకుని దేవుడి సన్నిధిలో పెట్టుకుని నేతితోటి 2 దీపాలు వెలిగించండి. ఆ ఇటుకకి దండం పెట్టుకోండి. కనీసం 45 రోజులు, గరిష్టంగా 90 రోజులు మీ ఇంటికి మార్గం ఏర్పడుతుంది. ఇది నారద పురాణంలోది. దీని ఆధారంగా అధర్వణ వేదంలో గృహ సూక్తం అని ఒకటి ఉంది. దానికి అనువాదంగా ఈ శ్లోకం వచ్చింది. ఏమిటది? అమ్మా అవ్యంగే, అమ్మా అంత కలివిడిగా ఉంటావు. అవ్యంగే అక్షతే, విరక్కొట్టినా గబుక్కుని విరగవు నువ్వు. అలాంటిదని మాకు తెలుసును. అవ్యంగే అక్షతే పూర్ణే, చక్కగా ఆకారం పూర్ణంగా ఉంది నీకు. పూర్ణే ముని అంగిరస సుతే, అంగిరసులనే మహర్షులు నిన్ను తయారు చేశారమ్మా. నీకు జన్మనిచ్చారు వాళ్ళు. అంటే భార్యల ద్వారా కాదు, అంగిరసులు బ్రహ్మచారులు, వాళ్ళు తయారు చేశారు. ఇది ఎందుకు చేశారు చెప్తా. అంచేత అంగిరస దేవతల కుమార్తె అన్నావా, కుమారుడు అన్నావా, ఎలాగైనా మాకు అభ్యంతరం లేదు. అంగిరసుల చేత సృష్టించబడినదానా. ఇష్టకేత్వం, నీ పేరు ఏమిటి తెలుసురా? ఇష్టక. మేము ఇటుక అంటున్నాం. ఇష్టం అంటే కోరిక కదమ్మా, అందుకని చెప్పి మా పేరే నీకు పెట్టాము. ఇష్టకేత్వం ప్రయచ్చ ఇష్టం, మా ఇష్టాన్ని ఇవ్వమా. ప్రతిష్టాం కారయామి అహం, నిన్నిక్కడ పెట్టి ప్రతిష్ఠ చేస్తున్నాను నేను. నాకు ఈ 90 రోజుల లోపల ఇల్లు కట్టుకునే అవకాశం ఏర్పడుతూ ఇదే పునాది రాయిగా వేస్తాను నేను. అక్కడి నుంచి వాయుదేవుడు, అశ్విని దేవతలు, బృహస్పతి, ఇంద్రుడు, వీళ్ళందరూ ఉక్కుబేవుడు తగ్గించి అందరూ వచ్చి నా ఇంటికి 4 మూలలా కాపలా కాస్తారమ్మా. ఇది అధర్వణ వేదంలో ఉందమ్మా, అందమైన మంత్రం. ఇటుకకి పూజ చేయడము, ఇది విశేషం. మళ్ళీ ఒక్కసారి ఈ శ్లోకాన్ని చెప్పుకుందాం, చూడండి జాగ్రత్తగా. మీరు ఓపిక ఉందా? 108. కంగారు పడకండి. లేదంటారా 27 సార్లు చదవండి. చక్కగా దధ్యోదనము, దద్దోజనం కాదు, పెరుగన్నం కలిపి అందంగా కాస్త వెన్న ముద్ద, ఈ 2 నివేదన చేయండి. ఇంట్లో అందరూ తీసుకోండి, ఇబ్బంది లేదు. సాయంకాల పూట దీపం పెట్టుకోండి, నైవేద్యం ఏం అక్కర్లేదు. ఏమిటది? ఇష్టకే, అమ్మా ఇష్టకే త్వం ప్రయచ్చ, మాకు అనుగ్రహాన్ని కలిగించు తల్లి అంటూ ఏమంటున్నారు? అవ్యంగే అక్షతే పూర్ణే ముని అంగిరస సుతే ఇష్టకే త్వం ప్రయచ్చ ఇష్టం ప్రతిష్టాం కారయామి త్వం. దీని వెనకాల రహస్యం చెప్తే మీకు చాలా సంతోషం కలుగుతుందేమో. దేవతలంతా 27 ఇటుకలతోటి యజ్ఞం చేశారు. ఆ 27 ఇటుకలే నక్షత్రములు. అది గమనించండి. 27 నక్షత్రాలు. దాంట్లో ఇంద్రుడు చేంజ్ చేసేట ఓ నక్షత్రం ఒక పెట్టేట ఇటుక. వాళ్ళు అటు ఇటు చూసిన రాక్షసులంతా ఇటుకల చటుకు లాగేసేట పాపం. ఆ ఇటుక పేరు తెలుసా?
చిత్రా నక్షత్రం. ఆ చిత్రా నక్షత్రం మనకి చిత్రమైన సంపదలన్నీ ఇస్తుంది. ఇది నక్షత్ర సూక్తం అతను వేదంలో చెప్తుంది. అంచేత కొత్త ఇంటి కోసం కోరుకునేవాళ్ళు ఈ పని చేయండి అన్నారు అనుకోండి. వాళ్ళకు కూడా ఉంది సూచన. 3 ఉన్నాయి, 2 పెద్ద పెద్దవి, అవి చెప్పను. 3వది అరణ్యకాండలో రామాయణంలో లక్ష్మణస్వామి పర్ణశాల నిర్మిస్తాడు. అది 13, 32 శ్లోకాలు ఉన్నాయి. అదే 13వ సర్గ 30 శ్లోకాలు ఉంటాయి. అది తప్పనిసరిగా రోజుకు ఒక్కసారి చదవండి. 2 అరటిపళ్ళు నివేదన చేయండి. దగ్గరలో ఉన్న దేవాలయానికి వీలున్నప్పుడల్లా వారానికి 1 రోజు వెళ్ళండి. ఆ చాప్టరు అంటే అధ్యాయం 30 శ్లోకాలు రోజు చదవండి. నానవేసిన శనగలు నైవేద్యం పెట్టండి. ఇల్లు లభిస్తుంది, క్షేమం కలుగుతుంది, సొంత ఇంటి కల నెరవేరుతుంది. ఇప్పుడు చెప్పను కానీ ఇదే శ్లోకాన్ని కాగితం మీద రాసి ఒక అతనికి వేలిముద్దర శాల్తీ ఆటో డ్రైవ్ చేస్తుంటాడు. అతనికి అప్పచెప్తే అతను ఏడాది పోయిన తర్వాత వెతుక్కుంటూ వచ్చి, బాబు గారు ఇల్లు కట్టుకున్నానండి, కొత్త ఆటో కొనుక్కున్నాను అన్నాడు. కళ్ళ నీళ్ళు వచ్చాయి. అంటే మన పూర్వీకులు ఎంత గొప్ప శ్లోకాలు ఇచ్చారో చూడండి. అంతే తప్ప దీన్ని కొట్టి పారేయకండి దయచేసి. ఇది ఇటుకకి నమస్కారం. నేతితో దీపం పెట్టండి. అది ఏం చేయాలి? పసుపుతో అలంకరించి బొట్టు పెడుతున్న రోజును చక్కగా చేయండి. ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ ఇటుకని జాగ్రత్తగా పునాదిలో పెట్టుకోండి. అదే ఆ రోజున మనం స్థాపిస్తాం కదా, అక్కడ పెట్టుకోండి.